నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెలుముగా హెడ్లైన్స్ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని రోడ్డు భద్రత వారోత్సవాలలో ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ సూచనలు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించవద్దని ఆర్మూర్ మరియు నందిపేట మండలాల్లో పోస్టర్ల కలకలం నందిపేట మండలంలో వెలిసిన పోస్టర్లపై బీజేపీ నాయకుల ఆందోళన పోస్టర్లు అంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు సంక్రాంతి పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో అయ్యప్ప ఆలయంలో పోటెత్తిన భక్తులు రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని రోడ్ ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంవీఐ కార్యాలయ ఆవరణలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంజే ఆసుపత్రి అధినేత చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా పాటించాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు జరగవన్నారు. కళ్ల ముందు ప్రమాదం జరిగినప్పుడు ప్రతి పౌరుడు బాధ్యతగా వారిని రక్షించే సహాయక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన చేతిలో లేకుండా జరిగేదే ప్రమాదం. దాని పేరే యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది. అట్లా జరిగినప్పుడు ఆ గోల్డెన్ అవర్ లో ప్లాటినం 10 minutes కూడా ఉంటాయి. అదొక ముఖ్య విషయం. యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడ ఉన్న వారి యొక్క సామాజిక కర్తవ్యం ఏంటంటే యూ టు డూ రైట్ థింగ్. ఆ పర్సన్ ని దెబ్బ తాకిన మనిషిని రైట్ టైంలో రైట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి రైట్ ట్రీట్మెంట్ అందేటట్టు చేయడమే మన బాధ్యత. ఎవ్రీథింగ్ రైట్ చేయాలి. ఎందుకంటే ఆ దెబ్బ తాకినప్పుడు డెఫినెట్ గా డెత్ అయ్యే కేసులు కొన్ని ఉంటాయి. ఏ రకమైన ట్రీట్మెంట్ కు కూడా దక్కలేని కేసులు చాలా ఫ్యాటల్ ఇంజురీస్ అంటాం వాటిని. అట్లా డెత్ అయ్యేవి కొన్ని అయితే చిన్న దెబ్బ ఉండి ఆ దెబ్బ ద్వారా మనిషి షాక్ లోకి పోయి భయపడి అక్కడికక్కడ షాక్లు అంటే ఐబద్దిన్నాం అంటాం. ఐబద్దిని గుండె ఆగిపోయేటోడు కొందరుంటారు. అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే 90% ప్రమాదాలు జరగవని, రూల్స్ అతిక్రమించి అతివేగంగా నడపడం, సెల్ ఫోన్లో మాట్లాడడం, హెల్మెట్, సీటు బెల్ట్లు ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. మళ్ళీ రోడ్డు మీదకి వస్తాం, కానీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మేమే రోడ్డు మీదకి వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ కోసమో ఒక ఆర్టీఓ ఆఫీసర్ ఉన్నాడని చెప్పి మీరు బాధ్యత తీసుకోకండి. మీ బాధ్యత, మీ భద్రత అనేది మీ బాధ్యత, మీకోసం, మా కోసం కాదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకొని మీరు మీ హెల్మెట్ వాడండి, మద్యం ఎంజాయ్ చేయండి, కానీ ఆ ఎంజాయ్మెంట్ని మళ్ళీ విషాదంగా మార్చుకోకుండా ప్రవర్తించండి. ఇన్సూరెన్స్లు ఆటో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఇన్సూరెన్స్లు ఇంతకుముందు చెకింగ్ ఉన్నప్పుడు బాగా తీసుకునేవారట, ఇప్పుడు తగ్గుతున్నాయి అనేది మాకు కూడా రిపోర్ట్ వచ్చింది. దయచేసి రెగ్యులర్గా ఇన్సూరెన్స్లు చేసుకోండి, ఆ ఫిట్నెస్లు చేయించుకోండి. మేము ఆటో వరకు కూడా మేము చెప్తున్నది ఇది ఒక విజ్ఞప్తిగా తీసుకోండి. మళ్ళీ చెకింగ్లో చేసినప్పుడు దొరికి ఒక ఇన్సూరెన్స్తో పోదు. ఏదైనా ఇష్యూ ఉంటే అది పెద్ద కేసు కూడా కావచ్చు, 10,000 20,000 కేసు కూడా కావచ్చు. మళ్ళీ మేము ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మాకు ఒక రిపోర్టు. అందరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోండి, ఫిట్నెస్ చేయించుకోండి, హ్యాపీగా వెహికల్ తిప్పుకోండి. అనంతరం రోడ్ ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రూల్స్ పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డుపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. సరైన ధృవపత్రాలు లేకుండా వాహనాలు నడిపితే ప్రభుత్వ పరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదవుతాయని సూచించారు. రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ నడపాలని పేర్కొన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ మాట్లాడవద్దని సూచించారు. ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, ఆటో డ్రైవర్లు తమ వాహనాలకు ఫిట్నెస్తో పాటు ఇన్సూరెన్సులు చేయించుకోవాలని, లేనిచో జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి, అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు తదితరులున్నారు. మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు భద్రత అన్నది మన అందరి సామాజిక బాధ్యత. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 70% మరణాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి.
అధిక శాతం యువత చనిపోతున్నారు. కాబట్టి విస్తృతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల్లో కూడా ఈ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులే కాకుండా విస్తృతమైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాల ద్వారా కూడా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి తెలంగాణ రవాణా శాఖ ఒక కార్యాచరణ చేపట్టింది. దానిలో భాగంగా ఇది రహదారి భద్రతా కార్యక్రమాలు ఒక నిరంతరం కూడా కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని ఆర్మూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిని అరెస్టులు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం కొనసాగుతుందని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై ప్రజలు గ్రామానికి రావద్దంటూ ప్రశ్నిస్తూ అంటించిన పోస్టర్లను ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నాయకులే చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేయించడం, బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే ప్రజలు నిలదీస్తారని, దానిపై రాద్ధాంతం చేస్తూ బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇకనైనా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని, అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలన్నారు. మరి దానికి వడ్డీతో చెల్లింపులు జరుగుతాయని చెప్తా ఉన్నాం. మీవి పింక్ బుక్లలో మీ పేర్లు కూడా ఎక్కుతాయని చెప్తున్నాం. జిల్లా కార్యకర్తలు కూడా ఎక్కడికెక్కడ రేపటి నుంచి మొత్తం నిజామాబాద్ జిల్లాలో మండలాల్లో పోలీస్ స్టేషన్ల దగ్గర తిరగబడతారని చెప్తా ఉన్నాం. యావత్ తెలంగాణలో మరి మొత్తం బీఆర్ఎస్ 60 లక్షల సైన్యం కూడా తిరగబడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే ఈరోజు ఉదయం అరెస్ట్ చేసినటువంటి రాము, అదేవిధంగా విజయ్ అనే బీఆర్ఎస్ నాయకులను, ఇతర యువకులను, జిల్లా వ్యాప్తంగా కేసులు పెట్టండి నాయకులను అరెస్ట్ చేసిన వాళ్ళను వెంటనే వదిలివేయాలని చెప్పి మేము డీసీపీ బస్వారెడ్డి గారికి, జిల్లా సిపి సింధు శర్మ గారికి, నందిపేట్ రూరల్ సిఐ అయినటువంటి సిఐ గారికి, నందిపేట్ ఎస్ఐ గారికి వెంటనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సాయంత్రం లోపల విడుదల చేయకపోతే మేము కూడా ప్రజల నుంచి తిరుగుబాటు చేయడానికి సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యాధి నిరోధక టీకాలు ప్రతి చిన్నారికి అందే విధంగా చూడాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో వ్యాక్సినేషన్ను జిల్లా వ్యాక్సినేషన్ అధికారి అశోక్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి టీకాలు అందే విధంగా చూడాలని, వ్యాక్సిన్ కోల్డ్ చైల్డ్ నియమాలు పాటించాలని, టీకా లబ్ధిదారుల జాబితాను ముందస్తుగా తయారు చేసుకుని ప్రతి చిన్నారికి టీకాలు అందే విధంగా ఆశా కార్యకర్తలు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి సాయి, ఆరోగ్య కార్యకర్త మోహన్, శ్యామల, ఆశా కార్యకర్తలు తదితరులున్నారు. యూపీఎస్సీ ఆర్మూర్ని తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. సో పండగ అయినా కూడా ఈరోజు చాలా మంది బెనిఫిషియర్స్ రావడం జరిగింది. సో అందరికీ కూడా స్టాఫ్కి, అలాగే ఇక్కడ ఉన్న వ్యాక్సినేషన్ చేస్తున్న అందరికీ కూడా ఈ యొక్క యూవిన్ ఎంట్రీస్ కానీ, అలాగే బెనిఫిషియర్స్కి మనం ఇమ్యునైజేషన్ ఏ విధంగా ఇవ్వాలి, ఇమ్యునైజేషన్ తీసుకోవడం వల్ల మనకి కలిగే లాభాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టాఫ్ అందరికీ కూడా వచ్చిన అందరినీ కూడా లైన్లో చాలా పర్ఫెక్ట్గా కూర్చోబెట్టి వ్యాక్సినేషన్ ఇచ్చి ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలనేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇంటి ముంగిలిలో అద్భుతమైన ముగ్గులు వేసిన మహిళలకు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హౌసింగ్ బోర్డు కాలనీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాలలో మహిళలు సంక్రాంతి పండుగను వైభవంగా నిర్వహించుకుంటారని, ఇంటి వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చుతారని తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ముగ్గులు పరిశీలించి అద్భుతమైన ముగ్గులు వేసిన ముగ్గురికి బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ప్రకాష్, కార్యదర్శి దశరథ్, కోశాధికారి భానుచందర్, సభ్యులు తదితరులున్నారు. సంవత్సరం లాగే ఈ రోజు కూడా సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి ఇంటిలో వేసినటువంటి ముగ్గులను పరిశీలించి వారిలో మంచిగా వేసిన దానికి, అందంగా వేసిన దానికి, రంగురంగులు దిద్దిన దానికి మేము ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. సాంప్రదాయ పద్ధతిగా ఈనాటి మహిళలు కూడా నాటి తరం మహిళలకు సాటి లేకుండా
గొప్పదనాన్ని తెలియజేస్తున్న మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి కాలంలో ఇంటింటికి తిరగడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇంటింటికి తిరిగి ఎవరైతే మంచిగా ఉంటారో ప్రతి ఒక్క ప్రథమ బహుమతి పొందినట్లే చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒకరి పరాబాలు ఒకరికంటే ఒకరు ఎక్క రకంగా మొత్తం 400 కుటుంబాలు కాలంలో ఉంటాయి. ప్రతి ఒక్కరు ఒకరికి మించి ఒకరు వేశారు. మంచి భావనలతోని మంచి ఉద్దేశంతోని ఒక రంగబలితోని ఇట్లా బసవన్న వచ్చినట్లు అట్లా చిలికినట్లు కోడి పందాలతో చాలా రంగరంగ వైభవంగా వేశారు. వారందరికీ కాలనీ తరఫున కమిటీ తరఫున మా కాలనీ మహిళలకు ఆర్మూర్ పట్టణ మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ మోతాడ్ మండల శాఖ ఆధ్వర్యంలో పసుపు బోర్డును ప్రకటించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్కి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పసుపు రైతుల కళ నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 30 దశాబ్దాల తర్వాత పసుపు రైతుల కళ నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అంటర్ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎందరికో వినవించిన 30-40 ఏళ్ల నుంచి ఈ యొక్క పసుపు బోర్డు కాలేదు. ఎవరితోని కాని పని ఇవాళ మన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో మన ఎంపీ అరవింద్ గారు కష్టపడి వాళ్ళని ఒప్పించి మెప్పించి మనకు బోర్డు తెచ్చినందుకు మేము రైతుల తరఫు నుంచి మీరు రైతులకు ఇచ్చిన మాట తప్పిలని ఎద్దేవా చేసిన సందర్భంలో ఎంతో పట్టుదలతో మా అరవింద్ గారు రైతులకు ఖచ్చితంగా పసుపు బోర్డు సాధిస్తానని చెప్పేసి కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి గారితో విస్తృతమైన చర్చలు జరిపి రైతుల యొక్క వాళ్ళ కోడును వివరించి వాళ్ళ నరేంద్ర మోడీ గారి ద్వారా పసుపు బోర్డు ప్రకటింపజేసి నిన్ననే సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులకు కానుకగా పసుపు బోర్డు కార్యాలయాన్ని మరియు అట్లాగే ఒక చైర్మన్గా పల్లె గంగారెడ్డి గారిని నియమించి పసుపు అనేది ఒక స్పైసెస్ బోర్డులో ఉండే ఆ స్పైసెస్ బోర్డుని పసుపుని తీస్తూ మళ్ళా దీనికంటూ ఒక బోర్డుని క్రియేట్ చేయడం అనేది అసాధ్యమని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అందరి నాయకులు ప్రతి ఒక్క సంస్థలు కూడా నమ్మినాయి. కానీ అదంతా కుదరదు. ఇవాళ ఇక్కడున్న ప్రాంత ప్రజలు, నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రాంత ప్రజలు ఇవాళ లబ్ధి పొందాలి, పసుపుకు ఒక విశిష్టత రావాలి అంటే బోర్డు తప్పనిసరి. ఆ బోర్డుని నేను తీసుకొచ్చి సాధిస్తా అని చెప్పేసి ఇవాళ ధర్మపురి అరవింద్ అన్న గారు ఎంతో కష్టపడి ఇవాళ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఇవాళ పసుపు బోర్డుని రావడం జరిగింది. నిన్ననే అధికారికంగా పసుపు బోర్డుని మన నిజామాబాద్ కేంద్రంగానే ఇవాళ ప్రారంభించడం మన నిజామాబాద్ ప్రాంత రైతులందరికీ కూడా ఒక శుభప్రదమైనటువంటి అదృష్టకరమైనటువంటి విషయం. నందిపేట మండల కేంద్రంలో పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావద్దని వెలిసిన పోస్టర్లపై టీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన జీవన్ రెడ్డి ప్రధాన అనుచరులు ప్రస్తుత ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించకూడదని వేసిన పోస్టర్లు తొలగించి వాటిపై బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రధాన అనుచరులుగా పనిచేస్తున్న వారి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని బురద జల్లడానికి ఇలాంటి పోస్టర్లు అంటించి పిచ్చి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ శాఖ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఇక్కడ నందిపేట మండల కేంద్రంగా జోర్పూర్ సంబంధించిన 2 రౌడీ షీటర్లు గతంలో ఎవరైతే ఈ జీవన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు పెంచి పోషించిన ఈ రౌడీలు కొందరితో సహకారంతో ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వినయ్ రెడ్డి గారి సహకారంతో వారిద్దరు నిన్న కలవడం జరిగిందనేది ఇక్కడ స్థానికుల ద్వారా మాకు తెలిసింది. వారందరూ కూడా ఒక కుట్రపూరితంగా కావాలనే ఒక దురుద్దేశంతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాల్ పోస్టర్లను ఇక్కడ బస్టాండ్ సమీపంలో కొన్ని రద్దీ ప్రాంతాల్లో అంటించడం జరిగింది. అవి గుర్తించిన మా కార్యకర్తలు పొద్దున్నే ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేస్తే వారి ఆధ్వర్యంలో అవన్నీ తీయించడం జరిగింది.
ఏదైతే ఈ రౌడీ షీటర్లు ఒక దురుద్దేశంతో చేసిరో వాళ్ళను అరెస్టు చేయాలని చెప్పేసి గత 5-6 గంటలుగా ఇక్కడే పోలీస్ స్టేషన్ దగ్గర బీజేపీ కార్యకర్తల అందరం కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేవలం ఎమ్మెల్యే గారు వచ్చి 1 year అయింది. ఇలా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మా ఎమ్మెల్యే ఎంత అభివృద్ధి చేస్తాడో చూడండి. ఎన్ని కాలేజీలు తెస్తుండు, ఇంటర్మీడియట్ కాలేజీలు తీసుకొస్తుండు, అన్ని తీసుకొస్తుండు. కేవలం మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేతో సాధ్యమవుతుంది. బిడా ఖబర్దార్, ఇంకోసారికి ఇట్లా ఇటువంటి పోస్టర్ కనిపిస్తే రోడ్డు మీద ఉరిపించుకుంటా కొట్టే దాఖలు వస్తాయి. టీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తులు వాల్ పోస్టర్ రాకేష్ రెడ్డి గారి గురించి అతికించడం జరిగింది. ఎందుకు అతికిస్తున్నారు మీరు? ఈ రోజు మీరు అతికించాలన్నా, మీరు అడగాలన్నా కాంగ్రెస్ హామీలు 450, 420 హామీలు 420 ఇచ్చినాయి. మీరు వాళ్ళకి అడగండి. రాకేష్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. మీరు అడిగేడుతుంటే వాళ్ళకి అడగాల. కానీ రాకేష్ రెడ్డి వచ్చి సంవత్సరమే అయింది. ఎందుకు అడుగుతున్నారు అంటే మీ జీవన్ రెడ్డి ప్రోత్సాహంతో అడుగుతున్నారా, లేకుంటే వినయ్ రెడ్డిని కలుపుకొని అడుగుతున్నారా? ఏదన్నా అడిగేడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అడగండి. ఈ రోజు రాకేష్ రెడ్డి ఏమడుగుతున్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ ఇచ్చి అడుగుతున్నాడు. జగన్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎంపీ అరవింద్, దినేష్ కులాచారి, పల్లె గంగారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పసుపు కుంకుమలతో అభిషేకం చేసి బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాకు పసుపు బోర్డు తేవాలని అనేక ప్రయత్నాలు చేసి చివరకు సాధించిన అరవింద్కి జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. జిల్లా రైతులు కొన్ని సంవత్సరాల నుండి పసుపు పండిస్తున్నారు. కానీ సరైన మద్దతు ధర రాకపోవడంతో నిరాశ. చాలా సంవత్సరాల నుండి పసుపు బోర్డు కొరకు ఎదురు చూసి చివరకు మన జిల్లా ఎంపీ చొరవతో నిజామాబాద్కు పసుపు బోర్డు రావడం, దానికి చైర్మన్గా ఒక రైతును నియమించడం చాలా సంతోషమన్నారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాల ఉద్యమ ఫలితం మన రాష్ట్ర ప్రజల కోరిక ఫలించినందుకు చాలా ఆనందంగా ఉందని, అతి త్వరలో రైతులు బంగారం పండించే పసుపు రైతులు ఎంపీ అరవింద్కి ఎప్పుడూ రుణపడి ఉంటారన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖ్యాతం రాజారెడ్డి, అర్గుల్ సురేష్, వన్నెల తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, కార్తీక్, ఆయా గ్రామాల బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులున్నారు. దేశంలో ఉన్నటువంటి 20 రాష్ట్రాల్లో పసుపు పండే పసుపు రైతులకు సంక్రాంతి రోజు శుభం. పసుపు అంటేనే శుభం. అట్లాంటి పసుపు బోర్డు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి మరియు మన ప్రాంత రైతు సీనియర్ రాజకీయవేత్త 35 సంవత్సరాల బీజేపీ పార్టీలో ఉండి అనునిత్యం పార్టీ కోసం కృషి చేసినటువంటి ఒక రైతు నాయకుడు అంకాపూర్ గ్రామం చెందిన పల్లె గంగారెడ్డి గారిని పసుపు బోర్డు చేయడం అనేది, పసుపు బోర్డు చైర్మన్ చేయడం కూడా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి కర్మ, కర్త, క్రియ అన్నీ ఈ క్రెడిట్, టోటల్ క్రెడిట్ గోస్ టు ఏదైనా ఘనత దక్కిందంటే కేవలం ఎంపీ అరవింద్ గారికి దక్కుతుంది. తొలి చైర్మన్గా మన ప్రాంతవాసి పల్లె గంగారెడ్డి గారిని నియమించినందుకు చాలా సంతోషకరం. ఈ సంతోష సమయంలో మరి నరేంద్ర మోడీ గారికి, మన అరవింద్ అన్న గారికి, వారికి పాలాభిషేకం చేస్తూ ఈరోజు జక్రంపల్లి మండల బీజేపీ కమిటీ ఈరోజు పాలాభిషేకం చేసి అభినందనలు తెలియజేసింది. ఎన్నో సంవత్సరాల ఈ పోరాటం ఈరోజు ఆ కళ ఎందరో రైతుల పోరాట ఫలితంగా వచ్చింది. అలాగే మన ధర్మపురి అరవింద్ అన్న గారు పట్టు వదలని విక్రమార్కుల్లా సాధించాడు. ఎందరో మహారాష్ట్ర నాయకులు కూడా అడ్డుపడినా కానీ పసుపు బోర్డు మా నిజామాబాద్ ప్రాంతంలోనే రావాలని చెప్పేసి పట్టుదలతో పోరాడి, ఢిల్లీలో కూర్చుండి పోరాడి ఈరోజు నిజామాబాద్ ప్రాంతంలో పసుపు బోర్డు రావడానికి కృషి చేశాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన పైడి రాకేష్ రెడ్డి పర్యటించకూడదని వెలిసిన పోస్టర్లతో ఆర్మూర్ మరియు నందిపేట మండలాల్లో కలకలం రేగుతుంది. ఆర్మూర్ పట్టణంతో పాటు నందిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటించకూడదని, తమ గ్రామానికి రాకూడదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మర్చిపోయారని 2 మండలాల్లో కొందరు వ్యక్తులు పోస్టర్లను అతికించారు. దీంతో బీజేపీ నాయకులు పోస్టర్లు అంటించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయికి వైద్యం, నిరుపేదలకు ఇండ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, లబ్ధిదారులకు పెన్షన్లు, ప్రతి ఊరిలో తన సొంత ఖర్చులతో 10 ఇండ్లు కట్టిస్తానని ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని, అందుకు నిరసనగానే ఈ పోస్టర్లు వెలిశాయని పలు గ్రామాల ప్రజలు నివ్వెరపోయారు. ఎన్నో హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మర్చిపోయారని చెప్పాలని పోస్టర్లలో ప్రశ్నించారు. ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గంలో మాత్రం పోస్టర్ల కలకలం వల్ల
బీజేపీ నాయకులు సంక్షేమ పథకాలు అమలవుతాయా లేదా అన్న ప్రశ్న ప్రజల్లో మాత్రం మొదలైంది. మహాకుంభమేళాలో పాల్గొని అక్కడికి వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా అల్పాహారాన్ని కేదారేశ్వర వ్యవస్థాపకులు మంకిరాములు మహారాజ్ ఉచితంగా అందిస్తున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో కేదారేశ్వర ఆశ్రమం నందిపేటకు చెందిన భక్తులు ట్రస్టు సభ్యుల సహకారంతో ఉచితంగా బడా బిగ్ కార్యక్రమం జరిగింది. ప్రతిరోజు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఉచితంగా కుంభమేళకు వచ్చిన భక్తులకు ఇడ్లీ సాంబార్ రుచికరమైన అల్పాహారంను అందిస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ఉచిత అల్పాహారం సేవ జరుగుతుందని మంగిరాములు మహారాజ్ తెలిపారు. ప్రతిరోజు క్వింటాల్ ఇడ్లీ రవ్వతో భక్తులకు ఇడ్లీ సాంబార్ తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు వారు వివరించారు. దేశంలో ఇతర రాష్ట్రంలో ఎక్కడ లభించని తెలంగాణ వంటకం ఇడ్లీ సాంబార్ కుంభమేళాలో లభించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భగవంతుడి యొక్క కృపా కటాక్షంతో మహాత్యాగి యొక్క సంకల్పంతో రామ్లీల మైదాన్ మహాత్యాగి యొక్క సంకల్పంతో మరి ప్రయాగరాజులో ఇడ్లీ సాంబార్ పెట్టాలనే యొక్క సంకల్పం. దీనికి మీరందరూ కూడా చాలా పత్రం పుష్పం ఫలంతో ఏమందరూ సాయం చేశారు. చాలా మంది సాయం చేశారు. అసలు ఎంతంటే నిజంగా ఒక్కొక్కరు 5 కిలోల నుంచి క్వింటాల్ దాకా రవ్వ కూడా ఇచ్చారు. చాలా సూక్ష్మంగా అంటే మంచి మన ఆశ్రమం భక్తులు కూడా ఒక 35 మంది ఆశ్రమం భక్తులు పరివారం వచ్చింది. చాలా బ్రహ్మాండంగా కూడా ఇడ్లీ సాంబార్ చట్నీ మంచిగా పెడుతున్నారు. అందరు తృప్తిగా ప్రశాంతంగా ఇవాళ మొట్టమొదటి రోజు స్టార్ట్ అయింది కాబట్టి భగవంతుడి ఆశ్రమంతో ఇంకా ఆనందంగా తృప్తిగా జరగాలి. ఇంకా ఆనందమైన ఒక ఆశీర్వాదం, మహాత్ముల ఆశీర్వాదం, యాత్రికుల ఆశీర్వాదం పొందాలని భగవంతుని ఆశిస్తున్నాను. ఓం నమః. మకర సంక్రాంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విశిష్ట పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మకర వీళ్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పూజలు, యజ్ఞ హోమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం శబరిమల మకర జ్యోతిని దర్శించుకున్నారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో ఆ వీధులన్నీ మార్మోగాయి. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. కుంభమేళా ఈ నెల 13 నుంచి పుష్య పౌర్ణమి, మహాగంగా స్నానాలు ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు కొనసాగుతాయి. ప్రయాగ్రాజ్ ఈసారి మహాకుంభం లేదా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పూర్ణ కుంభాన్ని నిర్వహిస్తోంది. కుంభమేళా చుట్టూ అనేక పురాణాలు ప్రబలంగా ఉన్నాయి. దాన్ని ఖచ్చితమైన మూలం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వేదాలు మరియు పురాణాలలో పండుగ ప్రస్తావన ఉందని కొందరు నమ్ముతారు. ఇది చాలా ఇటీవలది, కేవలం 2 శతాబ్దాలు వెనుకబడిందని కొందరు అంటున్నారు. నిశ్చయంగా తెలిసిన విషయం ఏమిటంటే ఈ రోజు ఇది భూమిపై ఎక్కడైనా చూసిన అతిపెద్ద భక్తుల సమావేశంలో ఒకటి. కుంభమేళా అంటే ఏమిటి? కాలానుగుణంగా 4 నగరాల్లో ఎందుకు నిర్వహిస్తారు? అర్ధకుంభం మరియు మహాకుంభం అంటే ఏమిటి? ఈ పండుగ యొక్క మూలం ఏమిటి మరియు లక్షలాది మంది దీనికి ఎందుకు హాజరవుతారు? సమాధానాలు హిందూ మతం గురించిన అనేక ప్రశ్నలతో వలె పురాణాలు, చరిత్ర మరియు పురాతన ప్రజల యొక్క శాశ్వతమైన విశ్వాసం యొక్క మిశ్రమంలో ఉన్నాయి. నదుల వంటి ప్రత్యక్షమైన ప్రాణదాతలతో వలె కనిపించని దేవతల యొక్క మునిఫికేషన్ పై ఎక్కువ నమ్మకం ఉంది. మహాకుంభమేళా 2025 జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తుంది. ముఖ్యమైన పవిత్ర స్నానాల తేదీలు: జనవరి 13, 2025 పుష్య పౌర్ణమి స్నానం ప్రారంభ దినం. జనవరి 15 మకర సంక్రాంతి స్నానం. జనవరి 29 మౌని అమావాస్య స్నానం, రాజస్నానం, షాహీ స్నానం. ఫిబ్రవరి 3 వసంత పంచమి స్నానం, రాజస్నానం, షాహీ స్నానం. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి స్నానం. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి స్నానం ముగింపు రోజు. మహాకుంభమేళాలో పుష్యమి పౌర్ణమి జనవరి 13, మకర సంక్రాంతి జనవరి 15 మౌని అమావాస్య జనవరి 29, వసంత పంచమి ఫిబ్రవరి 3, మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12, మహాశివరాత్రి ఫిబ్రవరి 26 తేదీల్లో పవిత్ర స్నానాలు ఆచరించాలి. ఈ పవిత్ర స్నానాలు ఆచరణ లేదా షాహి స్నానాలు ఆత్మను శుద్ధి చేస్తాయని, పాపాలను కడిగేస్తాయని నమ్మకం. శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం లక్షల మంది అయ్యప్ప స్వాములు శబరిమలకి తరలి వెళ్లి జ్యోతి దర్శనం చేసుకున్నారు.
శబరిమలలో మకర జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నంబల 7 పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనమిచ్చింది. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణలతో శబరిమల ప్రతిధ్వనించాయి. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని రోడ్డు భద్రత వారోత్సవాలలో ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ సూచనలు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించవద్దని ఆర్మూర్ మరియు నందిపేట మండలాల్లో పోస్టర్ల కలకలం. నందిపేట మండలంలో వెలిసిన పోస్టర్లపై బీజేపీ నాయకుల ఆందోళన. పోస్టర్లు అంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో అయ్యప్ప ఆలయంలో పోటెత్తిన భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.